సో కుటుంబం అంటే కుటుంబం అని అంటే సాధారణంగా మనం ఎలా నిర్వచించవచ్చు అనేది చూస్తే కుటుంబం అనేటువంటిది పుట్టుక, వివాహము లేదా దత్తత ద్వారా ఒక బంధం ఏర్పడి అందరూ ఒకే గృహం లోపట ఆవాసాన్నిగా లేదా నివసించేటువంటి వ్యక్తుల యొక్క సమూహాన్నే మనం కుటుంబం అని అంటాం. సో కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అని అంటే కుటుంబం ఎలా ఏర్పడుతుంది అని అంటే ఒకటి బంధుత్వం ద్వారా, రెండవది వచ్చేసి పుట్టుక ద్వారా, వివాహము ద్వారా, కొన్ని సందర్భాల్లో పిల్లలు లేకపోతే మనం దత్తత చేసుకుంటాం. ఈ విధంగా దత్తత చేసుకోవడం ద్వారా అందరినీ వీళ్ళ ఈ ప్రవృత్తి ద్వారా అందరూ ఒకే ఇంటిలో ఉండి ఒకే దగ్గర ఆవాసం చేసేటువంటి వ్యక్తుల యొక్క సముదాయాన్నే మనం కుటుంబం అని చెప్పుకుంటాం. కుటుంబం అంటే సింపుల్గా మనకు తెలిసినటువంటి దాంట్లో ఏమని చెప్తాం, ఒకే గృహంలో నివసించే కొంతమంది మానవుల యొక్క సమూహం. సో మళ్ళీ వాళ్ళ మధ్యలో రిలేషన్షిప్ వేరువేరుగా, బంధుత్వాలు వేరువేరుగా ఉంటాయి. కానీ అందరూ కలిసి ఒకే దగ్గర ఉంటే మాత్రం దాన్ని ఏమంటామంటే కుటుంబం అనేటువంటిదిగా చెప్తాం. ఇక్కడ మీరు కనుక చూస్తే కుటుంబము అనేటువంటిది సమాజానికి ప్రాథమిక పునాది. కొన్ని కుటుంబాలు కలిస్తేనే ఒక సమాజ నిర్మితి అనేటువంటిది జరుగుతుంది. కుటుంబము అనేటువంటిది ఏర్పడడానికి మళ్ళీ వివాహ వ్యవస్థ కూడా ఒక కారణం అవుతుంది. ఇట్లా కుటుంబం అనేటువంటిది సమాజానికి ప్రాథమిక పునాదిగా చెప్తూ ఉంటాం. మరి కుటుంబం అంటే ఫ్యామిలీ, ఇంగ్లీష్లో ఫ్యామిలీ అని చెప్తాం. ఫ్యామిలీ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది, వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి చూస్తే ఫెములస్, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఫెములస్ అనేటువంటి రోమన్ పదము నుంచి ఫ్యామిలీ అనేటువంటి పదం వచ్చింది. ఇందులో ఫ్యామిలీ అనే పదం వచ్చింది. దీని అర్థం ఏంటంటే సర్వెంట్, సేవకుడు అని అర్థం. అదేవిధంగా డైరెక్ట్గా ఫ్యామిలీ అనేటువంటిది లాటిన్ వర్డ్ అయినటువంటి ఫెమిలియా నుంచి వచ్చింది డైరెక్ట్గా. ఇక్కడ రెండు పదాల నుంచి ఉద్భవించింది. ఒకటి రోమన్ పదం, రెండవదేమో లాటిన్ వర్డ్. ఫ్యామిలీ అంటే ఏమంటాం మనం సింపుల్గా నిర్వచించాలి అంటే వివాహ సంబంధము, రక్త సంబంధాల చేత ఏర్పడినటువంటి దానినే మనం ఫ్యామిలీగా చెప్తాం. ఇక్కడ మరి ప్రతి కుటుంబానికి కొన్ని ప్రధానమైనటువంటి గురుతర బాధ్యతలు లేదా విధులు అనేటువంటి అవసరం. దాంట్లో ఒకటి పునరుత్పత్తి, తర్వాత వచ్చేసి కుటుంబంలో ఆర్థిక బాధ్యతలను నిర్వహించుకోవాలి, సామాజిక మరియు సాంస్కృతిక విద్యాభ్యాసాన్ని నిర్వహించాలి, సమాజాన్ని అర్థం చేసుకోవాలి, సంస్కృతిని, కుటుంబంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలను, ఈ కుటుంబంలో ఉండేటువంటి ఆచార వ్యవహారాలు సమాజానికి అనుకూలంగా ఉంటున్నాయా లేవా, వాటన్నిటి ప్రవృత్తిని అర్థం చేసుకునేటువంటి ప్రవృత్తిని కలిగి ఉండాలి, వాటిని అనుసరించాలి, వాటిని నేర్చుకోవాలి. అదేవిధంగా భావోద్వేగమైనటువంటి రక్షణను కలిగి ఉండాలి. తర్వాత వచ్చేసి కుటుంబానికి కొన్ని కుటుంబ సభ్యుల మధ్య కూడా కొన్ని విధులు అనేటువంటివి అవసరం. ఆ విధుల్లో ఒకటి తల్లిదండ్రులకు సేవలు చేయడం, తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితులను చూసుకోవడం ఇవి. అదేవిధంగా పిల్లల్ని ఒక కనడమే కాకుండా పిల్లలకు కావాల్సినటువంటి కనీస అవసరాలను తీర్చడం, అదేవిధంగా వారి ఉన్నతికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ చదివించడము, ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించడం, వారి ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించడం, ఇలాంటి అన్నీ కూడా పిల్లల అంటే కుటుంబ సభ్యుల విధుల కింద చెప్పచ్చు. గృహ నిర్వహణ అంటే కుటుంబంలో ఉండేటువంటి సభ్యులకు కావాల్సినటువంటి అవసరాలను అంటే గృహాన్ని నిర్మించుకోవడం, సో నూతన గృహాలను ఏర్పాటు చేసుకోవడం, ఇలాంటి అంశాలన్నీ కూడా దేనికి కిందకి వస్తుంటాయి అంటే కుటుంబ సభ్యుల యొక్క విధుల కిందికి వస్తుంది. ఈరోజు భారతదేశం లోపల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నుంచి ఏక కుటుంబ వ్యవస్థకు మారింది. సో ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. సో కుటుంబ వ్యవస్థ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి వ్యవస్థ సమాజ నిర్మితిలో. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.